ప్రారంభమైన కాలంలోనే తెలంగాణ సాంస్కృతికోద్యమానికి నాయకత్వం వహిస్తూ అక్క కవితక్క గారి నాయకత్వంలో బతుకమ్మ తలకెత్తుకొని అక్క ముందుకు వెళ్తే లక్షలాది మంది ఆడబిడ్డలు కదిలిండ్రు. తెలంగాణ లోపల ఎక్కడైతే బతుకమ్మ ఆడడానికి కూడా మన ఆడబిడ్డలు వెనక ముందైనరో అదే ఊర్లో ఇవాళ హైకోర్టు ఆర్డర్లు తెచ్చుకొని మనం బతుకమ్మను చాలా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ నడిబొడ్డున నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర పండుగ ఉన్నది. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ ప్రాంత సంస్కృతికి ఒక కొండపోతుగా ఇవాళ ఇక్కడ వెలుగులీనుతూ ఉన్నది. ఇదంతా కూడా తెలంగాణ అస్మితతోని తెలంగాణ సోయితోని మనం నిర్వహించినటువంటి ఉద్యమం. దాంతో పాటుగా ఇక్కడ ఈ చరిత్రను వెలికి తీసుకున్నాం. ఇక్కడ యువత కోసం ట్రైనింగ్ క్యాంపులు పెట్టుకున్నాం. ఉద్యోగాలకు వీళ్ళని రెడీ చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మహిళల కోసం కుటుంబ మిషన్లతో పాటుగా అనేక రకాలైనటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్లు నిర్వహించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 17 స్కిల్ సెంటర్లను పెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా మన యువతను మన మహిళల్ని ఉద్యోగాలకు సంసిద్ధుల్ని చేసినాం. అదేవిధంగా ఎక్కడైతే ప్రభుత్వాలకు ప్రజలకు గ్యాప్ ఉంటుందో ప్రతి దశలో కూడా దాన్ని మనం ఫిల్ చేసుకుంటూ వచ్చినాం. ప్రజల సమస్యని ప్రభుత్వానికి తీసుకుపోయినాం. ఏవైతే ప్రభుత్వంతో కూడా చేరుకోలేని సందర్భాలు ఉంటాయో అక్కడ జాగృతి కార్యకర్తలు నిలబడి ముందు చేసినటువంటి సందర్భం. ఈ ప్రభుత్వం మారిన ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి మార్పులన్నింటినీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇది నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం కన్నా కూడా మనం ఇంకా ఎక్కువ శక్తితోని ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఇంకా ఎక్కువ అంకిత భావంతో పనిచేయవలసినటువంటి సందర్భం. ఎందుకంటే గతంలో ఉన్న శత్రువు పక్క రాష్ట్రమోడు వాడు మనకు క్లియర్ గా కనిపిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఉన్నది మన పక్కోడే, మన అన్నదమ్ములే ఇవాళ మన పక్కన ఉన్నారు. వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు అంటే చంద్రబాబు ఏజెంట్లుగా పనిచేస్తూ ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంత వనరుల్ని కొల్లగొట్టే పనిలో ఉన్నారు. ఈ ఆదానీల కోసమో అంబానీల కోసమో పక్కన ఉన్నటువంటి చంద్రబాబుల కోసమో కాదు కదా తెలంగాణ బిడ్డలు తమ ప్రాణాలని దారబోసి ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నది. కాపాడుకోవాల్సిన తెలంగాణ లోపల మనం ఇంకా బలంగా పనిచేయడానికి జాగృతి సైనికుల వంటి ఒక నిబద్ధత కలిగినటువంటి సుశిక్షితులైన సైనికుల అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి మనం ఇంకా గతం కన్నా కష్టపడి గతం కన్నా ఎక్కువ అంకిత భావంతో పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదే నేపథ్యంలో ఇవాళ అక్కగారి మీద జరిగినటువంటి దాడినంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం అప్పుడు చెప్పుకున్నాం ఒక అక్రమ కేసు, ఒక అక్రమ నిర్బంధం, ఒక నిరూపించబడని కేసు, ఒక సాక్ష్యాధారాలు లేని కేసు ఇవాళ సుప్రీంకోర్టు చెంప చెల్లు అనిపించి కవితక్క గారు బయటకు వచ్చారు. సుప్రీంకోర్టు ఈ కేంద్ర ప్రభుత్వానికి చెంప చెల్లు అనిపిస్తే గానీ ఇవాళ మనం బయటకు రానటువంటి సందర్భం. కాబట్టి అదంతా జరిగిన ప్రతిదీ కూడా మనసులో పెట్టుకుందాం. ఇంతకన్నా గట్టిగా కష్టపడదాం. తెలంగాణ మొత్తం ఒకటి చేద్దాం. ప్రతి ఒక్కరిని గుండెను తడుముదాం. పల్లెను కదిలిద్దాం. అందరం ఒకటై ముందుకు సాగుదాం. జై తెలంగాణ. విద్యార్థి నాయకులు తెలంగాణ ఉద్యమం లోపల క్రియాశీలకంగా ఉన్నటువంటి వరంగల్ బిడ్డ కేయూ లోపల ఉద్యమాన్ని ఉర్రూతలూగించినటువంటి మా యువ నాయకుడు శ్రీకాంత్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. కవితక్క నాయకత్వం. చాలా రోజుల తర్వాత అందరూ ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి జాగృతి శ్రేణులందరికీ స్వాగత సుమాంజలు తెలియజేస్తూ మళ్ళొకసారి పునర్వైభవంతో అందరూ ఒక కుటుంబ కలయికలాగా ఈ రోజు ఇక్కడ కలిసినందుకు ఈ యొక్క ఆత్మీయ కలయిక జరిగే విధంగా చేసినటువంటి అక్కగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీ అందరూ కూడా తెలుసు ఈ యొక్క దశాబ్దాల కాలాలుగా తెలంగాణ సాంస్కృతిక విప్లవాన్ని, సాంస్కృతిక చైతన్యాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి కలియుగ రుద్రమ ఈ రోజు కవితక్క. ఇలా కవితక్క నడిపిస్తున్నటువంటి సాంస్కృతిక ఉద్యమాన్ని ఎంతో ఇలా విశ్వపీఠం పైన నిలబెట్టుకున్నటువంటి చరిత్ర ఇలా మన తెలంగాణ జాగృతిది. అలాంటి చరిత్ర కలిగినటువంటి మనం సమైక్యవాదుల కుట్రలకు భంగం కాకుండా అదే సమైక్యవాదుల నాయకులతోని ఒత్తాసు పలుకుతో నిలబడ్డటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత బిడ్డలతో కూడా చప్పట్ల సంగీతంతో బతుకమ్మలాడించినటువంటి ఘనత ఈరోజు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి తెలంగాణ జాగృతి సంస్థకు ఉన్నది. ఇలా బోనాల పండుగ ప్రాణాలు తీసిళ్ళు, బతుకమ్మ పండుగ బతుకు లేకుండా చేస్తున్నప్పుడు మన దొడ్డి గోరుమరేను దొడ్డికే పరిమితం చేసిళ్ళు, మన చాకరైనమ్మను చాకిరేవుకే పరిమితం చేసిళ్ళు. అట్లాంటి నాయకత్వాన్ని కూడా బయటికి తీసుకొచ్చి మన సంస్కృతులను పునర్జీవనాన్ని చేసి మన రచయితలను, మన కవులను, కళాకారులను, మన వాజ్పేయకారులను అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడి ధ్వంసమైపోతున్నటువంటి చరిత్రను గ్రంథస్థం చేసుకునే విధంగా తెలంగాణ జాగృతి ఒక వెలుగు దివ్యగా ఆ రోజున శ్రీమతి కవిత గారి యొక్క చేతిలో పురుడు పూసుకున్నది. నాటి నుండి నేటి వరకు ఒక కిరణ్ కుమార్ రెడ్డి అయినా, ఒక చంద్రబాబు
నాయుడు అయినా, ఒక వైఎస్ఆర్ అయినా, ఇలా అనేక మంది సమైక్యవాద నాయకులను పోరాటం వాళ్ళకు సంబంధించిన కుట్రలను తట్టుకొని ఇలా తెలంగాణ జాగృతి నిలబడ్డది, ఇంకా కలబడుతుంది, పోరాడటానికి సిద్ధంగా ఉన్నది. ఈ రోజు కవిత పైన పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు వచ్చిన తర్వాత సుమారు 5.5 నెలలుగా ఒక బిడ్డలకు తల్లిగా దూరమై, భర్తకు భార్యగా దూరమై, ఇలా తెలంగాణ జాగృతి కుటుంబానికి ఒక నాయకురాలుగా దూరం చేసినటువంటి బీజేపీకి ఈ రోజు ఒక కడిగిన బుద్ధం లాగా ఈ రోజు బయటికి రావడం జరిగింది. ఈ యొక్క పందాను అంత ముందుకు సంస్కృతిక ఉద్యమాన్ని తీసుకుపోయే విధంగా మన పందం ఉన్నది. వర్ధంతులు, జయంతుల పైన మన సంబంధించిన చరిత్ర పైన ఇట్లా మన పందం ఉన్నది. కానీ ఇక మీద ప్రజల సమస్యలే మన ఎజెండాగా, ప్రజలకు సంబంధించినటువంటి ఎదుర్కొనేటువంటి ధ్వంసమైపోయినటువంటి తెలంగాణ ఏదైతే ఉందో ఆ తెలంగాణ పునర్నిర్మాణము ఈ 10 నెలల్లో ఏదైతే జరిగిందో ధ్వంసము, ఆ ధ్వంసమైనటువంటి తెలంగాణ పునర్నిర్మాణం కోసం జాగృతి కంకణబద్దులై ఉన్నారు అక్క. కాబట్టి మన పందా మారింది, కాబట్టి మన వేగం కూడా మారాలి. అందరూ కూడా నిబద్ధతతో మళ్ళీ ఒకసారి కలిసికట్టుగా పనిచేయాలి, ఎట్లాంటి భేషజాలు లేకుండా పనిచేయాలని చెప్పేసి శ్రీమతి కవిత గారి యొక్క సమావేశాన్ని చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ స్వాగతం తెలియజేస్తూ పాత కొత్త సమ్మేళనాలతో మరొకసారి పటిష్టమైనటువంటి నిర్మాణంతో మనం ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మిత్రుల జై తెలంగాణ. ములుగు జిల్లా నుంచి వచ్చినటువంటి చెల్లె సరస్వతి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. స్వరూప జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణలో ఒక ఆడబిడ్డ బ్రతుకుకే ఒక రూపం లేకుండా పోయిన పరిస్థితులలో ఒక కవితక్క అనే ఒక చిన్న 2 అక్షరాలతోని ఈరోజు ఇక్కడ తెలంగాణకు ప్రతి గడప గడప, ప్రతి ఊరు ఊరు ఒక్కటే ఒక్క తాటి మీదకి తెచ్చి ఆడబిడ్డలకు ఒక ప్రతిరూపంగా, ఒక ఆడబిడ్డ అనే పేరుకు ఒక గొప్ప, దానికి ఒక గొప్ప రూపం తెచ్చిన మన కల్వకుంట్ల కవితక్క గారికి, ఆమె చేసిన యుద్ధాలు గాని, ఆమె చేసిన పోరాటాలు గాని తండ్రితోని సమానులయ్యి ఈరోజు ఆడబిడ్డ అంటే ఒక ఇంటికే, గడపకే అంకితం కాకుండా ఒక మహిళలందరికీ కూడా ఒక ధైర్య సాహసాలు తెప్పించి ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఈ మహిళలందరూ ఇంత ధైర్యంగా ఇక్కడికి వచ్చినామంటే అలాంటి ఒక్కొక్క బిడ్డలు ఈ రోజు కళ్ళు తెరిపించి ఇక్కడికి రావడం, ఇక్కడికి రప్పించిన పరిస్థితి. అదే ఒక బిడ్డ ఎదుగుతున్న సమయంలో లేనిపోని నిందలేసి ఈ రోజు బీజేపీ కావచ్చు వాళ్ళు అల్ప సంతోషపడుతున్నారు, కేసు పెట్టిన అది ఇదని. మరి ఎక్కడ రుజువు చేయలే, ఎక్కడ కూడా ఆమె నిర్దోషిగానే బయటకు వచ్చింది, కడిమిన ముద్దం లాగా. కాబట్టి ఇలాంటి ఆడబిడ్డలు, అలాంటి ఒక తెలంగాణ కొట్లాడి చావు నోట్ల అంచుపెట్టి బయటపడ్డ ఒక ఉద్యమ నేత బిడ్డ నెత్తురు చుక్కల నుంచి బయటకు వచ్చి ఈ రోజు ఆ నెత్తురు చుక్కల నుంచి బయటకు వచ్చి ఒక బిడ్డగా కూతురుగా పుట్టింది. అదే ఒక కల్వకుంట్ల కవితక్క పులిలాగా ఈరోజు ఢిల్లీ మెడలు వంచిన పరిస్థితి. అంటే ఆ కవితక్క ఈ రోజు మహిళలందరికీ ఒక పెద్ద ఆదర్శంగా నిలిచే టైంలో ఓర్చుకోలేక కొంతమంది కుట్ర చేసి బీజేపీ గుండాగాళ్ళు వాళ్ళ గుండాయిజం చాటుకున్న పరిస్థితి ఈ రోజు కనబడుతుంది. మరి వాళ్ళకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు అనే పరిస్థితి కూడా మర్చిపోయి నిన్న తీన్మార్ మల్లన్న అంటాడు, ఏమంటాడంటే కవితక్క గారి ఫోటో పెట్టి ఈమె స్కీమ్ లిక్కర్ లో ఈమె జైలు పోయింది, శ్రీకాంతాచారి ఏమో కొట్లాడి బయటికి మన అమరుడైపోయిండు, వాళ్ళ ఫ్యామిలీలో మరి ఒక్కరు కూడా చనిపోయిన పరిస్థితి లేదు, ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణాలు తీసుకున్న పరిస్థితి లేదు అని అంటారు. యుద్ధానికి పోతాం, ఒక 100 మంది యుద్ధానికి పోతారయ్యా, యుద్ధానికి పైన అందరు ప్రాణాలు వదిలేసిన పరిస్థితి ఉంటది కదా. అలా ఎవరో ఒక్కరు యుద్ధాన్ని తట్టుకొని గెలిచి బయటకు వచ్చి ఆ యుద్ధాన్ని విజయవంతంగా చేసిన వాళ్ళే పెద్ద గొప్ప నాయకులు అనేది మరి తీన్మార్ మల్లన్నకు ఆయనకు తెలియదా? మరి ఆయన ఏమన్నా అంటే మొన్న గురుకులాలలో పోయి 10 మంది ఇట్లా
వాష్రూమ్స్ బాగలేవు, అది మరి అధికారంలో ఉండి గాయంతో మాట్లాడకుంటే ఎట్లా అనేసి ఆయన వాళ్ళ గురించి మాట్లాడిండు. అంటే ప్రజలు ఏమనుకోవాలి, ఈయన అధికారంలో ఉన్నప్పటికీ కూడా అంటే ఇదంతా మభ్య పెట్టడం అన్నట్టు ప్రజలను. ఆయన మరోసారి మభ్య పెట్టడానికి చిన్న చిన్న దారులు వేస్తాడు. ఆయన అసలు ఒక నిజాయితీ పరుడైతే, ఒక ప్రజల పక్షాన నిలిచిన వాడైతే మరి ఈ రోజు ఫార్మా కంపెనీల ఈ రోజు రకరకాల ఈ సుందరీకరణ అని మూసి సుందరీకరణ ఇవన్నీ వస్తున్నాయి, ప్రజలను చిత్రహింసలు పెడుతున్న పరిస్థితి కదా. మరి దాంట్లో గిరిజన మహిళలు రోడ్ల మీదకి వచ్చి ఆ పెద్ద నైట్లలో వాళ్ళ ఇళ్లలో పోయి కరెంట్లు బంద్ చేసి వాళ్ళ మీద చేతులు వేసుకుంటే దురుసుగా ప్రవర్తిస్తే పెద్ద నైట్ పోయి మరి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ఈ రోజు ఎందుకు ఖండిస్తలో తీర్మారు చింతపండు నవీన్ గారు? నేను ఈ రోజు ఒక తెలంగాణ బిడ్డగా ప్రశ్నిస్తున్నా. నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు ఎవరి పక్షాన నిలబడుతున్నారు, ఎవరి పక్షాన కొట్లాడదలుచుకున్నారు? బీజేపీ బండి సంజయ్ గారితో రేవంత్ రెడ్డి చేతులు కలిపి ఆయన ఎవరిని తెలంగాణను ముంచడానికి తేల్చడానిక? మరి ఈ రోజు మేము అడుగుతున్నాం. అన్ని మంతనాలు కూడా బీజేపీ కాంగ్రెస్ కలిసి ఒక కుట్రలో భాగంగా కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ మీద ఒక మచ్చ తేవడానికి కూడా ఆయన చేసిన గొప్పలే ఉంటాయి తప్ప మీరెన్ని బురదలు చల్లినా ఏం చేసినా కూడా కేసీఆర్ అనే ఒక 2 అక్షరాలే తెలంగాణకు మారు పేరు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. కాబట్టి నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలే. ఈ ప్రజలకు చెప్పేది ఏంటిదంటే బీఆర్ఎస్ అనేది ప్రజల పక్షాన శ్రీరామ రక్షణ. కాబట్టి మనం బీఆర్ఎస్ ను మరోసారి ప్రాంతీయ పార్టీని గెలుచుకోవాలి. ఇప్పటికీ వాళ్ళ చేతులల్లా మనం నలిగిపోవాల్సిన అవసరం లేదు అనేది నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి బీజేపీ అనేది ఇంకా కూడా మనల్ని మభ్యపెట్టి ప్రజలను ఏ రకంగానైతే వాళ్ళు మన ప్రజల్ని హింసిస్తున్నారో ఈ అన్నిటికి కూడా మనం ఒక పెద్ద వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వాలని ఓటు ద్వారానే మనకు అదంతా సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అదంత పెద్ద ఏముండదు. కాకపోతే అవగాహన తెచ్చుకొని అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు 1,000 మందిని కూడా మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజల్ని నేను వెనుకబడి ఉన్నారని అనట్లేదు, కానీ వాళ్ళు చెప్పే మభ్యాలకు వాళ్ళు ఏదైతే ఉచిత పథకాలతో ఉచితంగా హామీలు ఇస్తున్నారో 6 గ్యారంటీలు 420 హామీలు ఆయనకు గుంపి మేస్త్రి అని మరి ప్రజలు మంచిగా పేరు ఆయన పెట్టుకున్నాక ప్రజలు దాన్ని స్వాగతిస్తున్నారు, మంచిగా పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి తెలంగాణ ప్రజలు మేలుకోవాలి. ముఖ్యంగా మొన్న రాష్ట్రం మొత్తట జరిగేది ఏంటిదంటే గురుకుల పాఠశాలలలో అదేంది మన నాణ్యత లేని ఫుడ్ పెట్టి వందలాది మందిని మన బిడ్డల్నే వాళ్ళు బలి తీసుకున్న పరిస్థితి. మరి వాళ్ళకి కనిపిస్తలేదా? తెలంగాణ అంటే అది కాంగ్రెస్ మళ్ళా ఫస్ట్ రోజులే ఇప్పుడు తెచ్చిండు. ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అప్పుడు జరిగినాయో అవన్నిటిని మన కేసీఆర్ వచ్చినాక అంత మన శాంతియుతంగానే ఉండేది. అలాంటి మన తెలంగాణను మళ్ళా కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చి ఒక శవాల నిలయంగా చేస్తున్నాడు తెలంగాణను. కాబట్టి ఇంకా వాళ్ళు 4 సంవత్సరాలు ఉంటారు. ప్రజలారా మీరందరూ కూడా నేను చెప్పేది ఏంటిదంటే ఒక ఆడబిడ్డగా చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఎవరో ఒక్కరు అనుకుంటేనో ఎవరో ఒక్కరు మాట్లాడితేనో కాదు. గడప గడక ఇక్కడికి వచ్చిన అన్నలకు అక్కలకు నా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చైతన్యవంతం అయితేనే మన తెలంగాణను మనం చేజిక్కించుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క. చాలా చక్కగా మాట్లాడింది చెల్లె. మారుమూల జిల్లా ములుగు నుంచి వచ్చి ఇక్కడ నిప్పులు కురిపించింది హైదరాబాద్ గడ్డ మీద. థ్యాంక్ యూ అమ్మా. ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్మించబోతున్నటువంటి మరో మహోద్యమానికి నాంది పలుకుతూ ఏర్పడుతున్నటువంటి ఈ జిల్లాల ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిగా కవితక్క గారిని మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్నం తిన్నారా లేదా? జై జాగృతి, జై జాగృతి. అందరికీ నమస్కారం.
మళ్ళీ ఒకసారి ఉమ్మడి వరంగల్ నిజామాబాద్ నుండి వచ్చినటువంటి తెలంగాణ జాగృతి శ్రేణులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మా ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరూ కూడా అంత దూరం నుండి వచ్చి జాగృతి సంస్థ యొక్క లక్ష్యాలు ఏంటిది, మనం ఇదివరకు ఏం చేసినాం, ఇక ముందు ఏం చేయాలి అనేటటువంటి ఒక సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన సంస్థ మొదలైందే జయశంకర్ గారి యొక్క డైరెక్షన్తోని, కేసీఆర్ గారి యొక్క ఆశయాలను మనం వాటిని గమనంలోకి తీసుకొని మొదలు పెట్టుకున్నాం. ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేపట్టినప్పుడు లక్షలాది మంది యువతులు ఉద్యమంలోకి చాలా స్వచ్ఛందంగా వచ్చినటువంటి సందర్భం. ఆ సందర్భంలో నేను కూడా వారిని బిడ్డనవడం నాకు అదృష్టమైతే, వారి నాయకత్వంలో ఒక సైనికురాలుగా పనిచేయడం ఇంకా గొప్ప అదృష్టం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కేసీఆర్ గారి స్ఫూర్తితోనే తెలంగాణ జాగృతి అనే సంస్థను మనం కూడా సాంస్కృతికంగా తెలంగాణ కోసం పనిచేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆనాడు స్థాపించడం జరిగింది. స్థాపించి అనేక అంశాలు తీసుకొని ముందుకు వస్తూ వెళ్ళిపోయినాం. ఆ ఉద్యమ సందర్భంలో మన వంతు పాత్ర మనం పోషించినాం. శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇవ్వడం దగ్గర నుంచి నోట్బుక్స్లో కానీ టెక్స్ట్ బుక్స్లో కానీ తెలంగాణ అంశాలు లేకపోతే పెట్టియడం కావచ్చు, తెలంగాణ సాంస్కృతిక స్వరూపమైనటువంటి బతుకమ్మను ఉవ్వెత్తున ఆనాడే ప్రదర్శించి ఉమ్మడి రాష్ట్రంలోనే రాష్ట్ర పండుగగా బతుకమ్మను గుర్తించే విధంగా ప్రయత్నించడం కావచ్చు, ఆనాటి నుండి ఈనాటి వరకు మన బోనాలకు కూడా రాష్ట్ర పండుగ స్థాయిలో సెలబ్రేట్ చేయాలని డిమాండ్ చేస్తూ మరి మన రాష్ట్రం వచ్చిన తర్వాత అద్భుతంగా బోనాలు సెలబ్రేట్ చేసుకోవడం కావచ్చు. అదేవిధంగా ఆనాడు జాగృతి నుండి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని 2 సంవత్సరాలు మొక్కువోని దీక్షతోని ప్రయత్నం చేసి దాన్ని సాధించడం కావచ్చు. దాని తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా దేశవ్యాప్తంగా మరి మహిళల యొక్క నాయకత్వం పెంపొందించాలి అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఉండాలి, చట్టసభల్లో మహిళలకు స్థానం ఉండాలనే అంశాన్ని టేకప్ చేసి మరి పెద్ద ఎత్తున ఢిల్లీలో 16 పార్టీలను, నేషనల్ పార్టీలను ఒప్పించి ఆనాడు అక్కడ పెద్ద ఎత్తున సమావేశం పెట్టి ఇవాళ దేశంలోనే ఒక కీలక పాత్ర మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించడంలో కావచ్చు, ఎక్కడ చూసినా ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఏర్పడ్డ ఈ 10 సంవత్సరాల్లో కావచ్చు, జాగృతి యొక్క అడుగులు స్పష్టంగా తెలంగాణ అంతటా కూడా కనిపిస్తున్నాయని సగర్వంగా అది మీ అందరి వల్లనే సాధ్యమైందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మనకు స్ఫూర్తి కేసీఆర్ అయితే, మనకు డైరెక్షన్ ఇచ్చి నడిపించింది జయశంకర్ సార్ అయితే, దాన్ని అమలు చేసింది మాత్రం మీ అందరే అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మరి మనం ప్రతి సందర్భంలో జాగృతి ఒక గొప్ప చైతన్యాన్ని ఏం ప్రదర్శించినామంటే, జనరల్గా చాలా మంది సంస్థలు పెట్టి అట్లా పోతూనే ఉంటారు రొటీన్గా, కానీ మనం మాత్రం చరిత్రలో ఏదన్నా ఒక ఘట్టం జరిగినప్పుడు, ఒక మలుపు తిరిగినప్పుడు ఆగి ఆలోచన చేసి నెక్స్ట్ కార్యాచరణ ఏంది అని ఆలోచన చేస్తూ ముందుకు పోయినటువంటి సందర్భాన్ని మీరు గమనించారు. తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ తెలంగాణ యొక్క యాస భాష, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి అనేటటువంటి అంశాలు తీసుకొని పోరాటం చేసినాం. పెద్దలు కేసీఆర్ గారు, ఆ తర్వాత విద్యార్థులు, మహిళలు, ఇంటలెక్చువల్స్ అందరి పోరాటం ద్వారా తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణను సాధించుకున్న తర్వాత మళ్ళీ ఇట్లనే మనం సమీక్ష సమావేశాలు పెట్టుకొని మరి రాష్ట్రం వచ్చిన రాష్ట్రంలో మన నీళ్లకు డోకా ఉండదు, నిధులకు డోకా ఉండదు, నియామకాలకు డోకా ఉండదు. కాబట్టి మరి మనమేం చేయాలి సంస్థగా అని ఆలోచించుకున్నాం. ఆనాడు మనం తీసుకున్న నిర్ణయం ఏంది, మన యూత్ని మనం పెద్ద ఎత్తున ట్రైనింగ్ చేయాలి, ట్రైనింగ్ చేసి వారికి ఉద్యోగాలు ఇప్పించాలని ఆలోచన చేసుకొని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 17 ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి దాదాపు 30,000 పైచిలకు పిల్లల్ని ట్రైన్ చేసి 20,000 పైచిలకు ప్లేస్మెంట్స్ చేపించి మన వంతు ప్రయత్నం మనం చేసుకుంటూ వచ్చినాం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి సందర్భం ఏమిటి అంటే, నేను రాజకీయాల్లో ఉండడం, బీఆర్ఎస్ పార్టీలో నేను క్రియాశీలకంగా ఉండడం, నేను కేసీఆర్ గారి కూతుర్ని కావడంతో కక్ష కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం మన మీద తప్పుడు కేసులు పెట్టి ఆ తదనంతరం నన్ను అక్రమంగా మరి 5.5 నెలలు జైల్లో పెట్టడం జరిగింది. మరొక సంస్థను స్థాపించినటువంటి వ్యక్తిగా, ఈ సంస్థ యొక్క ఫిలాసఫీని రాష్ట్రంలో గ్రామానికి తీసుకెళ్లినటువంటి వ్యక్తిగా ఇవాళ నా జీవితంలో అయినా ఈ సంస్థకైనా ఒక మలుపు లాంటి సందర్భం. మరి ఈ సందర్భంలో మళ్ళొకసారి మనం ఆగి ఆచితూచి ఆలోచన చేసుకొని ముందడుగేయాల్సినటువంటి సందర్భం. అందుకే ఇవాళ మళ్ళొకసారి సమీక్షించుకుంటున్నాం, అందుకే ఇవాళ మళ్ళొకసారి ఆలోచన చేసుకుంటున్నాం ఎటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్లాలని. మీ అందరికీ తెలుసు, నన్ను జైలుకి పంపక ముందే గత సంవత్సరంలో జనవరిలో మనం 2 కార్యాచరణలు తీసుకున్నాం. ఒకటి, ఎక్కడ హాస్టల్లో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగి చనిపోయినా
అక్కడికి మనం పోయి ఆ అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మనం చాలా సందర్భాల్లో సొల్యూషన్ కి దగ్గరగా కూడా రావడం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకొని వస్తున్నటువంటి సామాజిక మార్పుల్ని పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించి బీసీ ఓబీసీకి సంబంధించి రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదనేటటువంటి ఒక అంశాన్ని ముందుకు తీసుకొని దాన్ని దేశవ్యాప్తంగా కూడా మనం తీసుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకొని జనవరి ఫిబ్రవరిలోనే బీసీలకు సంబంధించి రాజకీయ రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి అంశాన్ని తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళు అక్రమంగా మన జైల్లో పెట్టినా 5.5 నెలలు నిర్బంధించినా మనల్ని అనేక రకాలుగా బద్నాం చేసే ప్రయత్నం చేసినా మనం మన కార్యాచరణ కొనసాగించాలనే దృక్పథంతోనే ఇవాళ మళ్ళీ ఈ సమావేశాలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. మరి మళ్ళీ మనం మొక్కబోని ధైర్యంతో, ఎందుకంటే ఒక కష్టం వచ్చినప్పుడు తట్టుకొని నిలబడగలగాలి, ఒక నష్టం జరిగినప్పుడు అంచనా వేసుకొని బేరీ చేసుకొని ముందుకెళ్ళగలగాలి. మరి ఇవాళ జరిగినటువంటి పరిస్థితి, మన సంస్థ మీద వచ్చినటువంటి అపవాదులు ఇవన్నీ మబ్బుల వలె తొలగిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత మనం ప్రారంభం చేసిన కార్యాచరణ ముందుకు తీసుకొని వెళ్లాలనే ఆలోచనతోనే ఈ సమావేశాలు పెట్టుకున్నాం. అందుకే ఇవాళ ప్రతి జిల్లా నుండి కూడా మరి పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తా ఉన్నాం. మొన్న బీసీ కమిషన్ కి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బీసీల కోసం పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు ప్రతినిత్యం కలిసి ప్రోత్సహించి వెన్నుదట్టి వెళ్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తా ఉన్నాం. పెద్ద సంఖ్యలో ఒక మద్దతు వస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారి యొక్క వైఖరి మీద కూడా ఒక సామాజిక సంస్థగా, ఒక సోషల్ ఆర్గనైజేషన్ గా జాగృతి లాంటి సంస్థలు మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉందని కూడా చాలా మంది పెద్దలు మనకు డైరెక్షన్ ఇస్తున్నటువంటి విషయం. ఇందులో ప్రధానంగా స్కూల్లో జరుగుతున్న అన్యాయాలు మనం చూస్తున్నాం, స్కూల్ పిల్లలకు జరుగుతున్నటువంటి అక్రమాలు మనం చూస్తున్నాం. గతంలో ఈ సంవత్సరంలో జూన్లో మీకు గుర్తుంటే మలక్పేట్ ఒక బ్లైండ్ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం తిప్పిపెట్టి బ్లైండ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏదో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని అని చెప్పి ఒక మహిళా మంత్రి మాట్లాడడం అసెంబ్లీలో నిజంగా కూడా దారుణమైన విషయం. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉంది, ఎటువంటి ఆలోచన ఉంది అని ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడితే మనకు అర్థమవుతుంది. ఇవాళ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనకు కోపం వచ్చినా మన విషయాన్ని మనం చెప్పినాం తప్పితే తిట్టలే ఆంధ్ర వాళ్ళని, మనం ఇదైపోయినాం తప్పితే మనం ఎవరిని ఆంధ్ర వాళ్ళని ఏమనలే. కానీ ఇవాళ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తున్నారు? ఇవాళ ఉన్న ప్రభుత్వంలో పెద్దలు ఏం మాట్లాడుతున్నారు, ఏ భాషలో మాట్లాడుతున్నారు, ఎటువంటి వైఖరిని ప్రదర్శిస్తున్నారు? అది నిజంగా మన తెలంగాణకు ఉండే క్యారెక్టరా? అటువంటి వాళ్ళమా మనం? కానీ వాళ్ళు మాట్లాడుతున్నది ఏందో ఒకసారి ఆలోచించాలి. ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఒకసారి ఆలోచించాలి. అందుకే మనలా సంస్థలు, తెలంగాణ సంస్కృతిని కాపాడాలనుకునే సంస్థలు ఖచ్చితంగా ముందడుగేసి ఇది మా తెలంగాణ సంస్కృతి కాదు, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమను ప్రదర్శించడమే మన సంస్కృతి, ప్రజల సమస్యల పట్ల గొంతెత్తి ప్రశ్నించడమే మన సంస్కృతి, ప్రజల ఆచార వ్యవహార ఆహార్యాలు నష్టమైపోతుంటే ఎలుగెత్తి చాటడమే మా సంస్కృతి అని చెప్పి ముందడుగేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మీకు తెలుసు, అబద్ధాలు చెప్పి ముందుకొచ్చారు. మరి మనం ఒక సామాజిక సంస్థగా ఏదన్నా ప్రభుత్వం ముందుకొస్తే, అంతకుముందున్న ప్రభుత్వాలు నిలదీసినాం. బీఆర్ఎస్ పార్టీలో కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడ సమస్యలు ఉన్నా జాగృతి నుండి హైలైట్ చేసుకుంటూ వచ్చినాం. ఆనాడు విన్నపాలు ఇచ్చినాం, విజ్ఞప్తులు చేసినాం. ఆ విన్నటువంటి ప్రభుత్వాలు మార్చుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, మార్చుకొని సమస్యలు పరిష్కారం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి జాగృతి నుండి ఇచ్చినటువంటి విన్నపాలకు కూడా. మరి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మనం ఎక్కడైనా మిస్టేక్స్ జరుగుతుంటే ఎత్తి చూపాల్సినటువంటి విషయం ఉన్నది. ఇక్కడంతా మొత్తం మా యువ మిత్రులు సోదరులు ఉన్నారు. మీ అందరికి కూడా బైక్స్ ఉంటాయి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా బైక్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, మీరు గుర్తు తెచ్చుకోండి. ఏమన్నాడు? పెట్రోల్ 107 రూపాయలు 110 రూపాయలు ఉన్నది, మరి రాష్ట్రంలో కేసీఆర్ గారు తక్కువ వేస్తలేడు పెట్రోల్ రేటు, నేను అధికారంలోకి వస్తే 40 రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇస్తా అన్నాడు. అన్నాడా? అనలేదు? గుర్తుందా? 40 రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇస్తా అన్నాడు, గుర్తుందా? మరి వాళ్ళు అడగాలనా వద్దా? అడుగుదామా వద్దా? ఏమే డల్ ఉన్నారు? అడగాలనా? మరి ఆ కార్యాచరణ తీసుకోవాలనా? యువ మిత్రులు ఖచ్చితంగా ఎక్కడికక్కడ ప్రభుత్వ పెద్దలు నిలదీయండి. ఏమైనా 40 రూపాయల పెట్రోల్ అని అడుగు. ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు, మొత్తం రాష్ట్రం నుంచి వచ్చినటువంటి, మా జిల్లాల నుండి వచ్చినటువంటి ఆడబిడ్డలు ఉన్నారు. ఏం చెప్పినారు? ఈ గవర్నమెంట్ మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. ఇయ్యలే, చేతులు ఉప్పుతున్నాం, తెలుసు మనకు. సంవత్సరం అయిపోయింది, ఆగినాం. అవునా? అడగాలనా వద్దా? మరి అడుగుదామా వద్దా? మరి ఎక్కడికక్కడ 2500 రూపాయలు ఏమైందని అడగాలనా వద్దా? 2500 నెలకు 2500 తీసుకుంటే
12 నెలలు ఎంత అవుతుంది? ఒక్కొక్క ఆడబిడ్డకు 30,000 రావాలి. అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఆడబిడ్డకు, తెలంగాణ ఆడబిడ్డకు 30,000 బాకీ ఉన్నాడు. మా బాకీ ఎప్పుడు ఇస్తావు ముఖ్యమంత్రి గారు అని అడగాల్సినటువంటి అవసరం ఇవాళ మనకున్నది. అట్లనే ఆల్రెడీ పెన్షన్ వస్తున్నది. పెన్షన్ 2,000 ఇచ్చినాం మనం మన పెద్దవాళ్లకు. ఇచ్చినప్పుడు ఏమన్నాడు? మీరు 2,000 ఇస్తాడు కేసీఆర్ సారు, నేను వచ్చినాక 4,000 ఇస్తాను. అంటే ఆ లెక్క చూసుకుంటే పోయిన సంవత్సరంలో 2,000 ఎగబెట్టిండా? అంటే 12 నెలలు ఇంటూ 2 24,000 అయిందా? ఒక్కొక్క పెద్దవ్వకు ఒక్కొక్క పెద్దయ్యకి ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఎంత బాకీ పడ్డాడు? 24,000. అంటే అక్కడ 30,000 ఆడబిడ్డలకు, 24,000 మన పెద్దవాళ్లకు. బాకీ అడుగుదామా వద్దా? మరి అదే అందుకోసమే ఇవాళ మనం ఎత్తి చాటాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు మీరు ఇంకొక విషయం ఆలోచన చేయాలి. చాలా అంశాలు మాట్లాడి వికలాంగులకు సంబంధించిన అంశాలు అయితే ఘోరం, అన్యాయం, చాలా ఘోరం. ఎన్నో మాటలు చెప్పిండ్రు. కేసీఆర్ సార్ ఇచ్చేదానికన్నా డబుల్ త్రిబుల్ ఇస్తా అని మాట్లాడిండ్రు. నిన్న వికలాంగుల దినోత్సవం జరిగితే కనీసం ఒక కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారు రాలేదు. ఆ విషయం రాష్ట్రంలో ఉన్న వికలాంగుల మిత్రులందరూ కూడా చాలా బాధపడ్డటువంటి సందర్భం. మొన్న క్రిస్మస్ కి సంబంధించిన ప్రోగ్రాం జరిగితే కనీసం ముఖ్యమంత్రి గారు పోనటువంటి సందర్భం ఉన్నది. ఆనాడు క్రిస్టియన్ సోదరులు మిత్రులందరూ కూడా వచ్చి నిన్న బాధపడ్డారు. అంటే తెలంగాణలో ఇవాళ ఒక ముస్లిం సోదరుడు గాని, ఒక క్రిస్టియన్ సోదరుడు గాని, ఒక వికలాంగులు గాని, ఒక మహిళలు గాని, ఒక వయసు మళ్ళినటువంటి అవ్వలు గాని, ఎవ్వరు గాని గుండె మీద చేసుకొని ఇగో మా ముఖ్యమంత్రి మాకేదో చేస్తాడనే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. కాబట్టి మనం తప్పకుండా అడగాల్సినటువంటి బాధ్యత ఒక సంస్థగా మనకున్నది. అన్నిటికన్నా ఎక్కువ తెలంగాణ జాగృతిగా మనం ఒకటి ఆలోచన చేయాలి. మనం కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మన నీళ్లు మనకు కావాలన్నాం. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నాగార్జున సాగర్, మన నీటి మీద నెత్తికుండలాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం మన తెలంగాణ చేతిలో ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి ఎక్కి సంవత్సరం అవుతున్నది. ఈ సంవత్సరంలో అక్కడ కేంద్ర బలగాలు ఉన్నాయి. కనీసం మన ఇంజనీర్లు పక్కకు పోయి ఆంధ్ర దిక్కు పోయి ఎన్ని నీళ్లు పోతున్నాయో మెజర్మెంట్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇంతవరకు 1 year లో నిజంగానే ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి మాటలు ఏమంటాడు? ఆయన తొక్కుతా, పండబెడతా, ఇటు చేస్తా, అడి చేస్తా, కొడతా, తంతా, ఏంది పేగులు మెడలు వేసుకుంటా, ఇవన్నీ మాట్లాడు. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మేము. మీరు నిజంగా మీరు మాట్లాడినంత పేగులు మెడలో వేసుకునే నరసింహ అవతారం ఎత్తేదైతే పోయి ఆ నరసింహ అవతారం ఇవాళ నాగార్జున సాగర్ దగ్గర చూపియండి. అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలను పంపించండి. మన నాగార్జున సాగర్ నీళ్లను మనకు వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయండి. అంతేకాదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవుతున్నది. అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుంచి వీళ్ళ గురువు గారి ఆధ్వర్యంలో ఉన్న అక్కడ ఆంధ్ర ప్రభుత్వం నీళ్లన్నీ తీసుకుపోతున్నది. అత్యంత భయంకరంగా తీసుకుపోతున్నది. మన ప్రభుత్వంలో 2 సార్లు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టే తీసుకొచ్చినాం. ఇప్పటికీ స్టే ఉన్నది. అయినా కూడా నీళ్లు పోతూనే ఉన్నాయి, తీసుకుపోతూనే ఉన్నారు. కానీ ఈయన ఒక్క మాట కూడా ఇంతవరకు తెలంగాణ నీళ్ల మీద మాట్లాడలే. ఒక్క మాట కూడా నాగార్జున సాగర్ లో జరుగుతున్న నీటి అన్యాయాల మీద మాట్లాడలే. ఒక్కటంటే ఒక కొత్త ప్రాజెక్టు కట్టినరా అని వీళ్ళు వచ్చినా కనీసం ఆలోచన చేసిండ్రా? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడతా అని అన్నాడు. కానీ ఆల్రెడీ దానికి కేసీఆర్ గారు ప్లాన్ చేసి పథకం పెట్టి టెండర్ చేసినటువంటి ఏమో రద్దు చేసిండు. ఆయనేమో కొత్తగా ఇంతవరకు ఏమి కనీసం ఒక స్పూను మట్టి కూడా ఎక్కడ తవ్విపోయలేదు. కరెక్ట్ 10% పనిచేస్తే ఆయన సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యి ఈపాటికి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండే. కానీ కేవలం కేసీఆర్ గారి మీద కక్షతోని ఏంటంటే కేసీఆర్ సార్ చేసిండు, నేను దాన్ని తీసేయాలి, కేసీఆర్ సార్ మొదలుపెట్టిండు, నేను దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఈ ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచన లేదు. అంటే ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు అలాంటి సంస్థలు ఏం చేయాలి, ప్రజల్ని ఎట్లా చైతన్యవంతం చేయాలి, ఏ అంశాలు తీసుకొని ముందుకు పోవాలి అనేటటువంటి ఆలోచన మాత్రం మనందరం కూడా చేసుకోవాలి. అందుకే ప్రతి జిల్లా వారీగా ఉన్నటువంటి మన పాత కొత్త కార్యకర్తలందరినీ కూడా, నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకొని సమీక్ష చేసుకొని కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కమిటీలు వేస్తా ఉన్నాం, మళ్ళీ పునరుద్ధరించుకుంటా ఉన్నాం. ప్రతి మండల స్థాయిలో కమిటీలు వేసుకుంటాం. ప్రతి కాలేజ్లో, ప్రతి యూనివర్సిటీలో, ప్రతి స్కూల్లో, ప్రతి చోట కూడా మన యొక్క పర్యవేక్షణ ఉండాలి. జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎత్తి చూపించేటటువంటి విషయం ఉండాలి. ఇందులో మాత్రం నేను ముఖ్యంగా మా మహిళల పాత్ర పెద్ద ఎత్తున ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మా మహిళా మనులు, ఆడబిడ్డలు మాత్రం ప్రతి ఊర్లో సపరేట్ గా మహిళా కమిటీలు వేసుకోవాలి. మనకు రానటువంటి 2,500 రూపాయలు ఇచ్చేదాకా ఎంటబడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు ఉంటే మేము మా బీడీ కార్మికులు అక్కా చెల్లెల తరఫున అడగంగానే ఆయన ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కనీసం బీడీలో పేరు తలవలేదు, కనీసం ఒక కార్మికుడు పేరు తలవలేదు.
ఒక చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం, ప్రజలంటే ఒక ఆర్ద్రత ప్రేమ లేనటువంటి ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఒక సామాజిక సంస్థగా మనకు బాధ్యత ఉంటుంది, వారిని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరొక్కసారి అందరం కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి మీ అందరికి పిలుపునిస్తూ, మరి జిల్లాల నుంచి వచ్చిండ్రు, మనమందరం కొత్త జిల్లాల వారీగా సపరేట్గా మళ్ళీ కూడా ఇంటర్నల్గా కూడా సమావేశం అవుతాం, సమీక్ష చేసుకుందామని తెలియజేస్తూ తరలి వచ్చినటువంటి శ్రేణులందరికీ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. కొత్త జిల్లాల వారీగా సమావేశాలు కొనసాగుతాయి. భూపాల